టూటౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలో 20 కేజీలు గంజాయిని పట్టుకున్నామని తెలిపారు పోలీసులు. అల్లూరి జిల్లా నుంచి తమిళనాడు గంజాయి తరలింపు కోసం ప్రయత్నిస్తున్న 5 సభ్యులు ముఠాను పట్టుకున్నామని వెల్లడించారు. అల్లూరి జిల్లా జీమాడుగుల నుండి చెన్నై తరలింపు కోసం విశాఖ ఆర్టీసీ కాంప్లెక్స్ పరిసర సమీపంలో ట్రాన్స్పోర్ట్ కు గంజాను అప్పగిస్తుండగా పట్టుకున్నాం. 2 సంచుల్లో 8 ప్యాకెట్లు గంజాయితో పాటు 2 మొబైల్స్ స్వాధీనం చేసుకున్నామని వివరించారు. లీడర్షిప్లో సిబ్బంది అంతా కలిపి ఈ గంజాయి ట్రాన్స్పోర్ట్ చేసినటువంటి ఒక 5 ముద్దాయిల్ని అరెస్ట్ చేయడం జరిగిందండి. ఇందులో మెయిన్ షకీలా గునా అని ఈ చెన్నైకి చెందినటువంటి లేడీ, ఈవిడ పెడలరు. వీళ్ళతో పాటు ట్రాన్స్పోర్ట్ తీసుకొని వచ్చింది ఆవిడ. అక్కడ మొత్తం 4 చెన్నైకి చెందినటువంటి తమిళనాడు రాష్ట్రానికి చెందిన చెన్నై నుంచి వచ్చారు వీళ్ళు. సో వీళ్ళకి అక్కడ అల్లూరు సీతారామరాజు జిల్లా మాడుగుల మాడుగులకు సంబంధించినటువంటి ఒక వ్యక్తి, అతను మల్లన్న, లాసంగి మల్లన్న అని అతను అక్కడ పండిస్తున్నాడు. ఆయన దిగిరాపల్లి విలేజ్. అతని దగ్గర నుంచి వీళ్ళు వెళ్ళి కొనుక్కొని అక్కడి నుంచి ట్రాన్స్పోర్ట్ చేసి వస్తుండగా మనకి ఆర్టీసీ కాంప్లెక్స్ పరిసరాల్లో మనకు నిన్న రాత్రి దొరకడం జరిగిందండి. వాళ్ళని పట్టుకొని వాళ్ళ దగ్గర నుంచి ఒక 8 ప్యాకెట్లు అంటే 20 కేజీల గంజా నార్కోటిక్ డ్రగ్ సీజ్ చేయడం జరిగిందండి. వీళ్ళందరినీ కూడా ఈరోజు జడ్జి గారి ముందు పెట్టి రిమాండ్కి పంపిస్తున్నాను. ఈ యొక్క రేడ్లో పార్టిసిపేట్ చేసినటువంటి సిఐ తిరుమలరావు గారికి అలాగే సతీష్ గారికి అభినందిస్తున్నానండి. ఇది ఇలాంటి గంజా అనేది ఈ సిటీలో ఎక్కడ కూడా సమాచారం వచ్చిన ఇమీడియట్గా స్పందించి మేము దాని మీద చర్య తీసుకోవడానికి రెడీగా ఉన్నాము. విశాఖపట్నం ఒకటే కాదండి, అది కరెక్ట్ కాదు. మనకి మీకు రైల్వే స్టేషన్లో దొరుకుతుందంటే దాని అర్థం ఏంటి? అదర్ రాష్ట్రాలకి ట్రాన్స్పోర్ట్ అవుతుంది. మీకు ఎక్కువగా ట్రైన్లో సీజ్ చేస్తున్నారు కాబట్టి ఎక్కువ విశాఖపట్నం టార్గెట్ కాదు. మీకు ముఖ్యంగా మెట్రోపాలిటన్ సిటీలు, దాని తర్వాత 2 టైర్ సిటీలు మళ్ళాంటివి విశాఖపట్నం. ఇది ఎక్కువగా ఈ యొక్క గాంజా నార్కోటిక్ డ్రగ్స్ ఉన్నాయి, కానీ ఎన్ఫోర్స్మెంట్ కూడా అదే స్థాయిలో జరుగుతుంది. దీనికి సంబంధించి కల్టివేషన్, మన ఏరియాలో ఎక్కువగా గాంజా కాబట్టి కల్టివేషన్ ఆపడానికి చర్యలు తీసుకోవాలి. దానికి తగ్గట్టు చర్యలు జరుగుతున్నాయి. రాష్ట్ర స్థాయిలో చెప్పాలి. ఇక్కడ మా స్టేషన్ వరకు నాది చెప్పగలను. ఈ యొక్క కేసు గురించి మాత్రమే నేను చెప్పగలను. ఓకే అండి. అంటే ఇది ఒక్క దగ్గర కాదు కదండి. ఇప్పుడు మన సిటీ వరకు మేము మాట్లాడగలము. మాడుగుల్లో వచ్చింది అంటే అది ప్రతి చోట కూడా పోలీసు, ఇప్పుడు మీరు ఆల్రెడీ ఈరోజు పేపర్లో వచ్చింది, ఈగిల్ అని పెట్టారు సంస్థలు. దీనికోసం ప్రభుత్వం పూర్తి స్థాయిలో చర్యలు చేపడుతుంది. నేను అక్కడ కల్టివేషన్ జరుగుతుందండి ఏజెన్సీ ఏరియాలో, అది మనం అరికట్టాలి.